ఈరోజు ఉదయము యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ దగ్గర గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. ఒక 35 మినిట్స్లో అయిపోయింది గిరి ప్రదక్షిణ, ఫాస్ట్గానే అయిపోయింది. మధ్యలో టికెట్స్ ఇచ్చిండ్రు దర్శనానికి, 150 రూపీస్ టికెట్ అంటుంది. తొందరగా వెళ్ళొచ్చు అనమాట. గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు తొందరగా వెళ్ళొచ్చు. అది తొందరగా వచ్చిన వాళ్ళకే దొరుకుతుందంట, మధ్యాహ్నం ఉన్న వాళ్ళకు దొరకదంట టికెట్ కూడా. ఈ గుట్ట చుట్టూ తిరగడానికి రోడ్ వేసిండ్రు, చాలా బాగా చేసిండ్రు. అరుణాచలంలో చూసిన మళ్ళీ ఇప్పుడు ఈడ కూడా అట్లనే సేమ్ మంచిగా అంతా చేసిండ్రు. చుట్టుముట్టు గ్రీనరీ ఉంది, చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి మేము 5 గంటలకు బయలుదేరినాము. ఆడకు పోయేసరికి 6 అయింది. 6 గంటల నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము. 35 మినిట్స్లో అయిపోయింది. అందరూ మౌనంగా ఫుల్ కాన్సన్ట్రేషన్లో గిరి ప్రదక్షిణ చేసిండ్రు. అది చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు మాది గిరి ప్రదక్షిణ అయిపోయింది, ఇంకా దర్శనానికి వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ తర్వాత ఫస్ట్ శివుని మందిరానికి వెళ్ళినాము. శివుని దర్శించుకున్న తర్వాత అమ్మ ఆరతి తీసుకొని తర్వాత యాదగిరి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినాము. ఇప్పుడు మీరు చూస్తున్నది శివ మందిరము. 2019లో ఉన్న యాదగిరిగుట్ట ఇప్పుడున్న యాదగిరిగుట్టకు తేడా ఒకటి వీడియో చేయాలనుకుంటున్నా. ఆ పాత అన్ని ఫొటోస్ వీడియోలు ఉన్నాయి. యాదగిరిగుట్ట నరసింహస్వామి గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు వచ్చి ఉంటుంది. దర్శనం చాలా బాగా అయింది. ప్రశాంతంగా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ చూపిస్తున్నాము. ఆపేసా ఆపి పోదామని తీలేదు. 2 నిమిషాలు ఇట్లా ఎవరు చూపించారు అనుకో మొహం, అందరూ నల్ల తెలుస్తలేదని లేదంట పులిహోర.